హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనము పైపింగ్ కోసం క్లాత్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ అండ్ హ్యాండ్కి వెడల్పుకి సరిపోయే పొడవు తీసుకోవాలన్నమాట క్లాత్ వచ్చేసి. తర్వాత మనము పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ సైజ్ వచ్చేసి ఇదన్నమాట. వీటిల్లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి పైపింగ్ థ్రెడ్స్లో. నేను తీసుకున్నది అయితే సన్నదన్నమాట. పైపింగ్ కుట్టడం కోసం మనం ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ అయితే ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఈ విధంగా ఖర్చు ఉంటుంది కదా, ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టేసుకోవాలి. అంతే, పైపింగ్ కుట్టడం అయితే అయిపోయిందన్నమాట. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పైపింగ్ ఫినిషింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.